లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగా అయితే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి కొత్త టీవీ అయితే లాంచ్ అయితే అయింది మన ఇండియాలో. ఆ టీవీ ఏంటంటే Hisense నుంచి A71F సిరీస్ అని మీరు వింటారు. ఆల్రెడీ 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ ఈ విధంగా ఆల్రెడీ మనకు సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సేమ్ స్పెసిఫికేషన్స్ అనేవి ఈ యొక్క 58 ఇంచెస్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసరికి 55 ఇంచెస్ టీవీ యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఆ యొక్క వీడియో లింక్స్ అనేవి కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఆ యొక్క వీడియోని అయితే చూడండి. టోటల్గా ఆ యొక్క వీడియో చూసే చాలు ఈ యొక్క వీడియో 58 ఇంచెస్ టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుస్తాయి. అయినా కానీ ఈ యొక్క వీడియోలో మీతోటి పూర్తిగా డీటెయిల్గా చర్చించుకోబోతున్నాం ఈ యొక్క వీడియోలో. అండ్ అలాగే ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు చూస్తే మరి 58 ఇంచెస్ టీవీ తీసుకోవాలా, 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలా, ఒక 58 ఇంచెస్ టీవీ తీసుకుంటే ఏమవుతుంది అండ్ 55 ఇంచెస్ టీవీ తీసుకుంటే ఏమవుతుంది అనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క వీడియోలో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క వీడియోని లైక్ అయితే చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, అలాగే ఈ యొక్క వీడియోని చూసి అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Hisense A71F సిరీస్లో నిన్న లాంచ్ చేసిన 58 ఇంచెస్ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీకు ఒకటైతే చెప్పాలి, మరి 58 ఇంచెస్ టీవీ లాంచ్ చేసింది ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్లోనే 55 ఇంచెస్ Hisense Onida టీవీ లాంచ్ చేసింది. అంటే ఇక్కడ సరికి Hisense పోటే అయితే ఉందన్నమాట. మరి ఈ రెండు టీవీలలో మరి ఏ టీవీ తీసుకోవాలి? అరే నాకు కొంచెం పెద్దగా అయితే ఉంది టీవీ, 58 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు కొంచెం సంథింగ్ మిస్ అవుతారు. అది ఏంటి అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో ఎంటర్ వరకు అయితే చూడండి. మరి అలాగే మన ఛానల్లో సరికి A71F సిరీస్ అంటే ఇప్పుడు నిన్న లాంచ్ చేసిన 58 ఇంచెస్ A71F సిరీస్లో తీసుకొని అయితే వచ్చారు. ఆ సిరీస్ నుంచే మనకు 55 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్ వీడియో డీటెయిల్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో ఒకసారి ఆ యొక్క వీడియోని మీరైతే చూడండి. చూసేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. A71F సిరీస్లో 43 ఇంచెస్ అయినా, 50 ఇంచెస్ అయినా, 55 ఇంచెస్ అయినా, 65 ఇంచెస్ అయినా, ఇప్పుడు లాంచ్ చేసిన 58 ఇంచెస్ అయినా కానీ స్పెసిఫికేషన్స్ అదే విధంగా అయితే ఉంటాయి. ఎక్కడ చేంజ్ అయితే ఉండవు అన్నమాట. అయినా పర్వాలేదు. ఇప్పుడు మీకోసం వచ్చేసరికి A71F సిరీస్లో 58 ఇంచెస్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి మరొకసారి మీతో చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్పెసిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. డిజైన్ గురించి మాట్లాడంటే బెజల్లెస్ డిజైన్ తోటి తీసుకుని వచ్చారు. ఇక్కడ మీకు కనబడుతున్న టీవీ ఏ విధంగా అయితే ఉంటుందో బెజల్లెస్ డిజైన్ అలాగే ఉంటుంది. ఈ టీవీ ప్లాస్టిక్ బాడీ తోటి అండ్ ప్లాస్టిక్ స్టాండ్ తోటి తీసుకుని అయితే వస్తారు. అలాగే ఈ టీవీలో యూజ్ చేసిన ప్యానల్ ఏంటంటే VA ప్యానల్ తోటి తీసుకుని అయితే వచ్చారు. 400 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ తోటి తీసుకుని అయితే వచ్చారు. మరి అలాగే ఈ టీవీ HDR సపోర్ట్ ఉందా అంటే ఎగ్జాక్ట్లీ ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది, HLD సపోర్ట్ అయితే ఉంటుంది, HDR10 సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ టీవీ ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ మాత్రమే అయితే ఉంటుంది అండ్ 2 స్పీకర్స్ మాత్రమే అయితే ఉంటాయన్నమాట. అది కూడా 15 వాట్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి తీసుకుని అయితే వచ్చారు ఈ యొక్క టీవీని. మరి ఈ టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 మీద రన్ అవుతుంది. ఆల్ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయి. అలాగే వచ్చేసరికి 5 ఆర్కిస్ కలిగిన రిమోట్ అయితే ఉంటుంది. అక్కడసరికి హాట్స్టార్, ప్రైమ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే అండ్ గూగుల్ అసిస్టెంట్ ఈ విధంగా మనకు అన్ని సపోర్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. డెడికేటెడ్ బటన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అన్ని అప్లికేషన్స్ అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి అనమాట. మరి ఈ టీవీ యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 470 MP3 GPUని అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. GB RAM, 16 GB ఇంటర్నల్ మెమరీ తోటి తీసుకొని అయితే వచ్చారు.
మరి టీవీ యొక్క కనెక్టివ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. అవి కూడా ఆర్క్ సపోర్ట్ అయితే ఉంటాయి, సిఈసి సపోర్ట్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటాయి, బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి, ఆప్టికల్ అవుట్పుట్ సపోర్ట్ తోటి, ఏవీ ఇన్పుట్ సపోర్ట్ తోటి, ఎథర్నెట్ పోర్ట్ సపోర్ట్ తోటి అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ తోటి ఈ టీవీలో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా అంత స్పెసిఫికేషన్స్ అనేవి సేమ్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి 55 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్ వీడియో చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ మరి ఈ టీవీ వచ్చేసరికి ప్రైస్ ఎంతో అన్నట్లయితే ఈ టీవీ యొక్క ప్రైస్ వచ్చేసరికి 42,990 రూపీస్. ఇక్కడే మనం కొంచెం మిస్ అవుతాం. అరే 58 ఇంచెస్ టీవీ 42,990 రూపీస్, 3 years వారంటీ మనకు అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది. మరి 58 ఇంచెస్ 42,990 అంటే 43 వేసుకోండి, 43,000కి వస్తుంది. 58 ఇంచెస్ అండ్ కొంచెం 55 కంటే పెద్దగా అయితే ఉంటుంది అన్నట్లయితే ఎక్కడ పెద్దగా ఉంటుంది భయ్యా, 3 inches పెద్దగా అయితే ఉంటుంది. అంతేగాని మీకు ఏమైనా వివింగ్ ఎక్స్పీరియన్స్ మారుతుందా అంటే ఏం మారదు. ఇంకా ఏమైనా బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయా అంటే ఈ టీవీలో ఎలాంటి బెటర్ ఫీచర్స్ అయితే లేవు. 55 ఇంచెస్లో ఏవైతే ఉన్నాయో 58 ఇంచెస్లో కూడా అవి అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఎలాంటి కొత్త న్యూ టెక్నాలజీ అయితే అయితే చేయలేదు. సో మీకు వివింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మరీ అంత పెద్దగా అయితే ఉండదు. ఓన్లీ మీరు ఖచ్చితంగా వద్దు 55 ఇంచెస్ వద్దు, నేను 58 ఇంచెస్ కావాలి అనుకొని తీసుకుంటే మాత్రమే ఈ టీవీని తీసుకోవాలి. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి మిస్ అవుతారు. ఈ టీవీలో వచ్చేసరికి ఓన్లీ మనకు 30 watts ఆడియో అవుట్పుట్ అయితే వస్తుంది. మరి వీళ్ళతోటి కాంపిటీషన్ మరొక టీవీ అయితే ఉంది 55 ఇంచెస్ Hisense టొర్నడో. దాని గురించి మాట్లాడుకుందాం. Hisense టొర్నడో వచ్చేసరికి 44,990 రూపీస్ సంథింగ్ అయితే ఉందన్నమాట. ఒక 2,000 వేసుకున్నట్లయితే ఆ టీవీ అయితే వస్తుంది. JBL స్పీకర్స్ తోటి 1 or 2 watts కలిగిన సౌండ్ అవుట్పుట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు ఆ టీవీ. సో సేమ్ టీవీ సేమ్ కంపెనీ. సో ఆ టీవీని 2,000 వేసుకుంటే బెటర్ వస్తుంది. కాదు ఇక్కడ 2,000కే మనకు కొంచెం 3 inches సైజ్ టీవీని అయితే కొనుక్కుంటాం అంతే. కాకపోతే ఇక్కడ సౌండ్ అయితే మిస్ అవుతాం అండ్ అంతే తప్పించి వేరేదైతే మిస్ అయితే కాం. ఒకవేళ నేను మరి 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలా, 50 inches టీవీ తీసుకోవాలనుకుంటే అయితే ఖచ్చితంగా నేను 58 ఇంచెస్ టీవీని అయితే తీసుకోను. ఎందుకంటే 55 ఇంచెస్ టీవీ తీసుకోకపోతే నేను పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం కొంచెం పెద్దగా ఉండడం కోసం 65 ఇంచెస్ టీవీని అయితే తీసుకుంటాను, లేదా 75 ఇంచెస్ టీవీని అయితే తీసుకుంటాను. అంతే తప్పించి అండ్ 55, 58 ఎంత పెద్ద డిఫరెన్స్ అయితే ఉంది, అసలు డిఫరెన్సే లేదు. లిటిల్ బిట్ డిఫరెన్స్, అంతకు తప్పించి మనకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో నా యొక్క ఒపీనియన్ అయితే అదనమాట. నేను 58 ఇంచెస్ టీవీని పక్కకు పెట్టేసి 55 ఇంచెస్ టీవీని లేదా 65 ఇంచెస్ టీవీకి అయితే వెళ్ళిపోతాను. బెటర్ ఎన్హాన్స్మెంట్ కోసం పిక్చర్ కూడా కొంచెం పెద్దగా అయితే ఉంటుంది ఆ యొక్క టీవీలో అన్నమాట. 55కి 58కి ఓన్లీ లిటిల్ బిట్ తేడా మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ మీరు కంపల్సరీ 58 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రమే తీసుకొని, అంతే తప్పించి అండ్ అదర్వైజ్ నో యూజ్ అనేది నేనైతే అంటాను. మరి మీరేమంటారు అనే దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ టీవీ అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంది. సో హైసెన్స్ టొర్నడో అయినా కానీ, హైసెన్స్ ఈ యొక్క A75F 55 ఇంచెస్ అయినా, 50 ఇంచెస్ అయినా, 65 ఇంచెస్ అయినా కానీ అన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఒకసారి అయితే చూడండి, పర్చేజ్ చేయాలనుకుంటే ఆ లింక్స్ యూజ్ చేసి పర్చేజ్ అయితే చేయండి. సో ఇదన్నమాట వీడియో. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. మరి ఈ యొక్క వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకో వీడియోలో మీ ముందుంటున్నాం. అప్పటి వరకు బై బై, సీ యూ, టేక్ కేర్.